ఉస్మానియా యూనివర్సిటీలో కుట్రపూరితంగా నీటి కొరత, విద్యుత్ సమస్య ఉన్నాయని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ ఓయూబీసీ రవీంద్ర యాదవ్పై ఓయూ పరిశోధక విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు గురైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడడం కోసం తక్షణమే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ఓయూ గురించి కానీ, విద్యార్థి సంక్షేమం కోసం కానీ ఏనాడూ మాట్లాడని మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల ఓ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత, కరెంటు సమస్య ఉందని గ్లోబల్ ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు నువ్వు చేసిన ద్రోహాన్ని ముసలి కన్నీరు కారిస్తే నమ్మేందుకు తెలంగాణ విద్యార్థి సమాజం, ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. అండగా ఉంటూ అభయమిస్తూ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఓయూబీసీ నిర్ణయాల కుట్రపూరితంగా భయాందోళనకు గురైనటువంటి వారికి అండగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కకి కృతజ్ఞత తెలుపుతా ఉన్న విద్యార్థుల పక్షాన. ఎందుకంటే నీటి కొరత లేకున్నా, కరెంటు కొరత లేకున్నా కూడా బీఆర్ఎస్ ఏజెంట్గా మారిన ఓయూబీసీ రవీంద్ర యాదవ్ విద్యార్థులు భయాందోళన నెలకొల్పి ఇక్కడి నుంచి వేకెట్ చేయాలని చెప్పిన సందర్భంలో తక్షణమే స్పందించి, ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిరుపేద విద్యార్థుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, హాస్టల్లో చదువుకున్న వ్యక్తిగా, ఒక విద్యావంతుడిగా తక్షణమే స్పందించి అందరికీ అండగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూనే, ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నియంత కేసీఆర్ నీకు ఒక విషయం గుర్తు చేయాల్సుకున్నాము. ఇక్కడ ఏ సమస్య లేకున్నా కూడా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఉస్మానియా విద్యార్థుల కోసం కానీ, విద్యార్థి సమస్యల పట్ల కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల గురించి కానీ ఒక్కరోజు నీ మంత్రివర్గంతో కానీ, సంబంధిత అధికారులతో కానీ నువ్వు ఏనాడు రివ్యూ మీటింగ్ కానీ ఎలాంటి చర్చలు జరపనటువంటి వ్యక్తివి ఈ రోజు నువ్వు ముసలి కన్నీరు కారిస్తే రాజకీయ లబ్ధి కోసం నమ్మే స్థితిలో విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, తెలంగాణ సమాజం